ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल ఛానల్। స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ 6th క్లాస్ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ మీకోసం। ఈరోజు పాఠము मेरा परिवार। मेरा परिवार आज का पाठ है मेरा परिवार। నా ఫ్యామిలీ, నా యొక్క ఫ్యామిలీ। పరివార్ అంటే ఫ్యామిలీ, పరివార్ అంటే ఏంటమ్మా ఫ్యామిలీ। ఇక్కడ మనం నేర్చుకోబోయే లెటర్స్ వచ్చేసి ग, त, थ, ध, प, ए की मात्रा, आई की मात्रा। ओके ना। दादा पढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती, माँ अच्छे पकवान बनाती। दादा पढ़ते हैं अखबार। दादा అంటే గ్రాండ్ ఫాదర్, అంటే ఫాదర్కి ఫాదర్ అనమాట। అంటే మీ నాన్న యొక్క నాన్నని మనం తాత అని తెలుగులో అంటాము, ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అని ఇంగ్లీష్లో అంటాం। మామూలుగా అయితే రిలేషన్ ఏంటి, మీ నాన్న యొక్క నాన్న అనమాట దాదా। దాది అంటే నానమ్మ, ఓకేనా, మీ నాన్న యొక్క అమ్మ అనమాట। దానికి ఆపోజిట్ నాన్న నాని। అమ్మ తరపున వాళ్ళని మనము నాన్న నాని, నాన్న తరపున వాళ్ళని దాదా దాది అంటాం। నాన్న నాని వచ్చి అమ్మకి అమ్మ, అమ్మకి నాన్నకి యూస్ చేస్తాం। దాదా దాది అన్నది దాదా దాది అన్నది ఫాదర్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా। ఫాదర్ వాళ్ళ అమ్మ నాన్న, మీ నాన్న యొక్క అమ్మ నాన్నల్ని దాదా దాది అంటాము, మీ అమ్మ యొక్క అమ్మ నాన్నల్ని నాన్న నాని అంటాం, ఓకేనా। దాదా పడితే హే అఖబార్। అఖబార్ అంటే న్యూస్ పేపర్ అనమాట। నేను మీకు సపరేట్గా మీనింగ్స్ ఇస్తాను, ఓకేనా, అర్థం చేసుకోండి। అఖబార్ న్యూస్ పేపర్। పాపా జాతే హే బాజార్। పాపా అంటే ఫాదర్ అనమాట, నాన్న డాడ్ తండ్రి। ఇక్కడ ఏం చేస్తున్నారు, జాతే హే బాజార్। జానా అంటే వెళ్ళడం అనమాట, జానా అంటే వెళ్ళడము, జాతే హే బాజార్। దాది మీఠే గీత్ సునాతే హే। దాది అంటే నాయనమ్మ, ఏమి వినిపిస్తోందంట, మీఠే గీత్, మీఠే అంటే స్వీట్ అండ్ మీఠా అంటే స్వీట్ అంటే తీయగా అంటే మధురంగా అని అర్థం అనమాట। స్వీట్ యూస్ చేసినప్పుడు అది తీయగా ఉంది అంటాం। వాయిస్కి యూస్ చేసినప్పుడు, మన మాటలకి యూస్ చేసినప్పుడు ఏమని యూస్ చేస్తాం, మధురంగా ఉంది, వినడానికి ఇంపుగా ఉంది అనేసి యూస్ చేస్తాం అనమాట। గీత్ సునాతి హై, పాట వినిపిస్తుంది కాబట్టి స్వీట్గా ఉంది వాయిస్ అంటాం కదా, బాగుంది, చక్కగా ఉంది, వినబుద్ధి అవుతుంది, బాగుంది అంటాం కదా, అలా అనమాట। దాది మీఠే గీత్ సునాతి హై, నాన్నమ్మ ఏం చేస్తుంది, మంచి పాటల్ని వినిపిస్తుంది అనమాట। మా అచ్చే పక్వాన్ బనాతి హై, అమ్మ చేస్తుంది మనకి ఇష్టమైన పక్వాన్ వంటలు అనమాట, ఫుడ్ ఐటమ్స్, పిండి వంటలు, వంటలు ఏవైనా। సో అమ్మ మనకేం చేస్తుంది, మా అంటే అమ్మ అనమాట, ఏం చేస్తుంది మన కోసము మంచి మంచి వంటలను చేసిస్తుంది అనమాట। పొద్దున్నుంచి రాత్రి వరకు మనం తినే ప్రతి ఆహారం, ప్రతి మన అవసరాలన్నిటినీ అమ్మ తీరుస్తూ ఉంటుందన్నమాట। దాదా పడితే హే అఖబార్, పాపా జాతే హే బాజార్, దాది మీఠే గీత్ సునాతి, మా అచ్చే పక్వాన్ బనాతి। ఇక్కడ చూడండి, పడితే హే జాతే హే అని ఉంది కదా, ఇది వర్తమాన కాలంలో ఉందన్నమాట, ప్రెజెంట్ టెన్స్లో ఉంది। ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు పఢ్ అన్నది, జా అన్నది వర్బ్, ఓకేనా। సో ఈ వర్బ్కి మనము తా పుంలింగ్ ఏకవచనంలో యూస్ చేస్తాము, తే పుంలింగ్ బహువచనంలో యూస్ చేస్తాం। పడితే హై, హై అంటే మనం మీనింగ్ ఏమనుకున్నాము, ఈజ్ అనుకున్నాం, హై అంటే ఆర్ అనుకున్నాం। ఈ ఈజ్ ఆర్ ఎప్పుడు వస్తాయి మనకి, హై హై ప్రెజెంట్ టెన్స్లో వస్తాయన్నమాట। మనం గ్రామర్ చెప్పుకున్నప్పుడు డీప్గా చెప్పుకుందాం, ఓకేనా। సో దాదా పడితే హే బాజార్, ఈ పడితే హే జాతే హే వెళ్తారు, చదువుతారు అనేది ప్రెజెంట్ టెన్స్లో మనకి కనిపిస్తుంది అనమాట। ఇక్కడ కూడా చూడండి, సునాతి అంటే వినిపిస్తోంది, బనాతి స్త్రీలింగానికి అది కూడా తీ దగ్గర డాట్ వచ్చింది చూడండి, మర్యాదగా, మర్యాద కోసము, ప్లస్ బహువచనం, స్త్రీలింగ్ బహువచనానికి యూస్ చేస్తాం, అంటే ఒకరికంటే ఎక్కువ మంది। ఇక్కడ దాదా మా అన్నది సింగులరే, కాకపోతే ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట। సునాతి, బనాతి, జాతి, ఆతి, లిఖితి స్త్రీలింగ్ బహువచనానికి యూస్ చేస్తాం। ఏకవచనం అయితే తి అంతే, జాతి, ఆతి,
खाती, पीती, सोती, रोती, लिखती అన్నవి యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మై ఔర్ భయ్యా దోనో పడితే, నేను మరియు భయ్యా. మై అంటే నేను, ఇక్కడ ఎవరైతే పాడుతున్నారో వాళ్ళు, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు. భయ్యా అంటే సోదరుడు, బ్రదర్ అనమాట, మనకన్నా పెద్ద అనమాట. భాయి అన్న బ్రదరే, భయ్యా అన్న బ్రదర్. అయితే భయ్యా అన్నది బ్రదర్ అనమాట. భాయిలో ఛోటా బడా అని యూస్ చేస్తాం. ఛోటా బాయి, బడా బాయి. ఛోటా బాయి అంటే తమ్ముడు, బడా బాయి అంటే అన్నకి యూస్ చేస్తాం అనమాట. భాయి అనేది కామన్గా యూస్ చేస్తాం. ఇక్కడ భాయికి అక్కడ తమ్ముడన్న ఉండొచ్చు, అన్నన్న ఉండొచ్చు అనమాట. భయ్యా అనేది కన్ఫామ్గా ఎక్కువగా పెద్దవాళ్ళకి యూస్ చేస్తామన్నమాట. బెహన్ కూడా అంతే. బెహన్ పుంలింగ్ అనమాట. బెహన్ భాయి, బెహన్ భాయి, బెహన్. బెహన్ కూడా ఛోటీ బెహన్, బడీ బెహన్. బడీ బెహన్ అన్నప్పుడు అక్కకి యూస్ చేస్తాం. చోటీ బెహన్ అన్నప్పుడు మనకన్నా చిన్న చెల్లెలకి యూస్ చేస్తాం అనమాట. ఓకేనా. మై ఔర్ భయ్యా దోనో పడితే, భయ్యా అనేది ఇక్కడే చెప్పింది కాబట్టి బ్రదర్ అనమాట, పెద్దవాళ్ళు, మనకన్నా పెద్ద. మై ఔర్ భయ్యా దోనో పడితే, మేమిద్దరం కూడా చదువుకుంటాము. ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే. ఆపస్ మే అంటే మేమిద్దరం కలిసి ఉంటాము. ఓకేనా. అమాంగ్ అవర్ సెల్వ్స్ అంటాం అనమాట. మాలో మేమిద్దరం కూడా ఏం చేస్తుంటాము, ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే, కలిసిమెలిసి ఉంటాము. మామూలుగా అన్నా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్క రిలేషన్స్లో ఉన్నప్పుడు మనం మామూలుగా కొట్టుకోవడం, గింజుకోవడం ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ ఇక్కడ మేము కలిసి ఉంటాము, చదువుకుంటాం కూడా అనేసి అంటున్నాం. ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే. మిల్జుల్ కర్ రహనా అంటే కలిసిమెలిసి ఉండడం అనమాట. ఇక్కడ కూడా చూడండి, పడితే, రహతే అన్నది కూడా దేంట్లో ఉందన్న, బహువచనంలో ఉందన్నమాట. బహువచనం పుంలింగ్లో ఉంది. ఇక్కడ నేను అన్నప్పుడు ఇక్కడ స్త్రీలింగం యూస్ చేస్తున్నారా, పుంలింగం యూస్ చేస్తున్నారా అంటే మై అనేది కామన్గా యూస్ చేస్తామన్నమాట. మై అనేది కామన్గా యూస్ చేస్తాం పుంలింగానికి, స్త్రీలింగానికైనా సరే. కాబట్టి ఇక్కడ కామన్ వర్డ్గా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు కలిపి చెప్తున్నాం కాబట్టి పడితే పుంలింగ్ బహువచనంలో చెప్పుకుంటాం. ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే, ఆపస్లో మేము కలిసిమెలిసి ఉంటాం. అయితే ఇక్కడ మై వచ్చేసి అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇద్దరిని కలిపి చెప్తున్నారు కాబట్టి పడితే అనేసి చెప్పారనమాట. జనరల్గా మనము ఎక్కువగా పుంలింగ వర్డ్స్ని కామన్ వర్డ్స్గా తీసుకుంటాం అనమాట. కామన్గా యూస్ చేస్తూ ఉంటాం. వస్తున్నారు అంటాం. అక్కడ పుంలింగ్ ఉండొచ్చు, స్త్రీలింగ్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మై అన్నది అమ్మాయి. అయితే అక్కడ అమ్మాయి ఏం చెప్పాలి యాక్చువల్గా అయితే, మై ఔర్ భయ్యా దోనో పడతీ హై అనరనమాట. కామన్ యూస్ ఇద్దరికి యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రయారిటీ పుంలింగ్ వర్డ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఉంటుంది. కాబట్టి మనం అక్కడ మై ఔర్ భయ్యా దోనో పడితే, మేమిద్దరం కూడా చదువుకుంటాము అనేసి చెప్తున్నారు. అదే అక్కడ అక్క ఉన్నిందనుకో, మై ఔర్ బహన్ దోనో పడతీ అని వచ్చేదన్నమాట. ఓకేనా. సరే. ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే, ముజ్కో అప్నే ఘర్ సే ప్యార్, ఏ హై మేరా ఘర్ పరివార్. ముజ్కో నాకు, నా ఫ్యామిలీ అంటే అప్నే ఘర్ సే ప్యార్, నా ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ హై మేరా ఘర్ పరివార్, ఇది నా ఇల్లు, నా పరివారము. ఏ అంటే ఇది అని చెప్పుకున్నాం కదా. మేరా పరివార్, మై ప్లస్ కా మేరా అవుతుందన్నమాట. మై ప్లస్ కా మేరా, నా యొక్క. ఘర్ అంటే ఇల్లు, మేరా పరివార్, నాకు నా ఇల్లు అంటే చాలా. ప్యార్ అంటే ప్రేమ అనమాట. ప్యార్ అంటే ప్రేమ, ఇష్టము అని వస్తుందన్నమాట. అర్థమైందా నాన్న. ఇక్కడ తాతయ్య, నానమ్మ, ఓకేనా, నాన్న, నేను అంటే ఇక్కడ అమ్మాయి చెప్తుంది కాబట్టి అమ్మాయి నేను అంటున్నా. భయ్య ఇద్దరు చదువుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ లెసన్లోకి వెళ్దాం, ఇంకా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. సునో బోలో, కవిత మే రేఖాంకిత శబ్ద కా లింగ పరివర్తన్ కర్ సునాయియే. ఇక్కడ ఆ పాటని ఎలా పాడమంటున్నాడు, లింగ పరివర్తనం చేసి వినిపించండి అంటున్నాడు.
అక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు యాక్చువల్గా దాదాని ఏమంటాం మనము, దాది. దాది పడ్తీ హై అఖబార్. ఓకేనా. పాప జాతే హై బాజార్ అన్నప్పుడు మాత అనేది మాత, మా జాతి హై బాజార్. పడితే జాతికి మారిపోతుంది అనమాట. దాది మామ. దాది దగ్గర ఏం చేయాలా, దాదాయో దాదా మీఠే గీత్ సునాతే అని రావాలా. మా దగ్గర పాప రావాలి, పాప పెట్టాలి. పాప అచ్చే పక్వాన్ బనాతే. ఓకేనా. ఇక్కడ తేగా మారుతుంది, తే మారుతుంది, ఇక్కడ తే మారుతుంది అనమాట. ఓకేనా. పుంలింగ్ స్త్రీలింగ్. అండర్లైన్ చేసిన వర్డ్స్కి లింగ్ మార్చండి అన్నాడు. ఓకేనా. తుమ్హారే ఘర్ మే కౌన్ క్యా కామ్ కర్తే హై. మీ ఇంట్లో ఎవరు ఏ పని చేస్తారు. మేరే ఘర్ మే మేరీ మా ఖానా బనాతే హై. ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, వంటలు చేస్తుంది, మనకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తుంది, అన్ని విషయాలు చూసుకుంటుంది. పితాజీ దఫ్తర్ ఆఫీస్ జాతే హై. దఫ్తర్ అంటే ఆఫీస్కి వెళ్తారనమాట. నాన్న ఎక్కడికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, లేదా ఏదైనా వర్క్కి వెళ్తారు, ఏదైనా జాబ్కి వెళ్తారు, జాబ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఏదైనా షాప్ పెట్టుకుని ఉంటే షాప్కి వెళ్తారు. అలా దాదాజీ ఔర్ దాదీ మా దాదీజీకి మదద్ కర్తే హై. దాదాజీ ఏం చేస్తాడు, తాతయ్యకి తాతయ్య ఏం చేస్తాడు, నాన్నమ్మకి కావాల్సినవి ఏమన్నా సహాయం చేస్తారనమాట. లేదా ఒకరికొకరు ఇల్లు అంటేనే మనం ఒక్కొక్కరికి సహాయం చేసుకోవడం, ఒకరికి సహాయం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందరూ కలిసిమెలిసిగా ఉండాలా, ఇష్టంతో ప్రేమతో ఉండాలా. मैं और मेरा भाई పాఠశాల జాతే हैं और अच्छी तरह पढ़ते हैं. నేను మా అన్నయ్య ఇద్దరం స్కూల్కి వెళ్తాము, బాగా చదువుకుంటాము. ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ దాదాజీ క్యా కర్ రహే హై. తాత ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. తాత అఖబార్ పढ़ते हैं. దాదాజీ క్యా ప్లేస్లో ఏం చేయాలి, అఖబార్ పెట్టాలి. అఖబార్. నెక్స్ట్ పడ్ రహే హే అని, ఇంకా కర్ రాదనమాట. ఈ 2 ప్లేస్లో ఇక్కడ క్యా ప్లేస్లో అఖబార్ వస్తుంది, కర్ ప్లేస్లో పడ్ వస్తుంది, రహే హే వస్తుంది. అఖబార్ పడ్ రహే హే. ఓకేనా. మీఠే మీఠే గీత్ కౌన్ సునాతి. స్వీట్గా మనకి వాయిస్ని ఎవరు వినిపిస్తుంది, ఎవరు మనకి వాయిస్ని వినిపిస్తారు అంటే మన అవ్వ, అంటే అదే నానమ్మ అనమాట. మీఠే మీఠే గీత్ దాदी సునాతీ హై. మీఠే మీఠే గీత్ దాని సునాతీ హై. ఘర్ మే కౌన్ పढ़ते हैं. ఇంట్లో ఎవరు చదువుతారు. మై ఔర్ భాయి దోనో ఘర్ మే పढ़ते हैं. నేను అన్నయ్య ఇంట్లో చదువుకుంటాము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ శబ్ద పడియే ఇన్కే వర్ణ చార్ట్ మే పహచానియే. ఈ ప్రశ్నలు చదివేసి మనము ఈ చార్ట్లో ఉన్న వర్డ్స్ చూసుకొని వర్ణమాలలో మనం రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తేల్, దాన్ని డివిజన్ చేస్తేలా, తే అంటే తా ప్లస్ ఏ ఎల్, తేల్. థైలీ, తా ప్లస్ ఐకి మాత్ర, లాకి ఈ మాత్ర, థైలీ. పేడ్, పాకి ఏ మాత్ర, డ్, పేడ్. ధాగా, దాకి ఆ మాత్ర, గాకి ఆ మాత్ర. ఏక్, యాజ్ యూజువల్ ఏక్. ఐనక్, ఐనక్ అనమాట. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ని, ఇక్కడ వర్ణమాలలో ఈ వర్డ్స్లో మనము రౌండ్ ఆఫ్ చేస్తాం. ఏమేమి వచ్చాయని చూసుకొని మనం రౌండ్ ఆఫ్ చేస్తాం అన్నమాట. ఏమొచ్చాయి. తేల్ అంటే తా ప్లస్ ఏ, తేల్, లా. నెక్స్ట్ థైలి, ఒత్తు థా, ఐ మాత్ర, థై. లాకి ఈ మాత్ర ఇస్తాం మనం. ఓకేనా. ఇక్కడ చిహ్నాలు లేవు కాబట్టి మనం మాత్రలు లెటర్స్కి వర్డ్కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం అనమాట. పేడ్, పా, ఆల్రెడీ ఏ మాత్ర ఇచ్చేస్తున్నాం. డ, పేడ్. ధాగా, ఆ మాత్ర, ధా, గ, ఆ మాత్ర ఇచ్చేసాం. ధాగా. ఏక్ ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చేసేసాం. కా, ఏక్. ఐ ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చేసినాం. నక్, ఐనక్.
రౌండ్ ఆఫ్ చేస్తాం. సో ఇవి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి తన్, ఐనక్. తన్ అంటే ఏంటి అంటే బాడీ అని అర్థం అనమాట, శరీరము అనేసి. తన్ శరీర్, తన్ వచ్చేసి శరీర్. నెక్స్ట్ ఐనక్, ఐనక్ అంటే స్పెట్స్ అనమాట, అంటే కళ్ళజోడులు అనమాట. నైన్, నైనా, నయన్ అంటారు, నైనా, నైనా అంటే ఐస్, కళ్ళు అనమాట. థైలా బ్యాగ్, సంచి. థైలీ, థైలా గురించి మనం చెప్పుకున్నాం మనము. థైలా అంటే సంచి. ధాగా దారము, ధాగా దారము. మేళా, మేళా మాకు ఏ మాత్ర, ఏ మాత్ర లాకి ఆ మాత్ర. ఎగ్జిబిషన్ కావచ్చు, మేళా, మేళా అని కూడా అంటాం, ఫేర్ అంటాం అనమాట. ఏఢీ మడిమ. ఓకేనా. హీల్. పైసా, పై పాకి ఐ మాత్ర, సాకి ఆ మాత్ర. పైసా అంటే డబ్బు అనమాట. తేల్, తాకి ఏ మాత్ర అనమాట, ఇల్. తేల్ ఆయిల్, నూనె అనమాట. పైర్, పాకి ఐ మాత్ర, ర్, పైర్ అంటే కాళ్ళు. నెక్స్ట్ థర్మస్ అంటే ఫ్లాస్క్ అనమాట. థర్మస్, ఇక్కడ ఏ మాత్రలు లేవు, అన్నీ సింగిల్గానే ఉన్నాయి. పటాకా, పటాకా క్రాకర్స్ అనమాట, ఆ మాత్రలు ఉన్నాయి ఇక్కడ. లడక, ఆ మాత్ర ఉంది కాకి, లడక అంటే బాయ్ అనమాట. ధూల్, ధూళి అంటే డస్ట్ అనమాట. మైనా, మైనా, మైనా పక్షి గురించి అనమాట. బైల్, బఫెలో, బైల్ అంటే బఫెలో అంటే ఎద్దు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ మాత్ర, కాకి ఏ మాత్ర ఇస్తే కే, గే, చే, జే, నే, ఫే, గే, తే, థే, ధే, పే. ఐ మాత్ర ఇస్తే కై, గై, చై, జై, నై, ఫై, గై, తై, థై, ధై, పై. ఓకేనా. నెక్స్ట్ ఇవి రాయాలి హ్యాండ్ రైటింగ్ నాన్న, కొంచెం చూసుకొని రాయండి. ఇక్కడ ఈ 2 లైన్స్లో, ఈ 2 లైన్స్లో రాయాలి. ఓకేనా. ఏడి, నా దానికి అంత హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోవచ్చు ఇది. ఐనక్, మీరు నీట్గా రాయండి. థైలీ, పేడ్, ఇలా ఈ 2 లైన్స్లో. మరి ఇక్కడ ఏడి అని రాయండి, నీట్గా రాయండి. లైన్స్ వేసుకున్నారంటే ఇంకొంచెం నీట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా. పలుకుతూ రాయండి. ఏ డాకి ఈ మాత్ర, ఈ మాత్ర ఇస్తే టీ, ఏడి. ఐ నక్, ఐనక్. థై, తాకి ఐ మాత్ర ఇస్తే థై, లాకి ఈ మాత్ర ఇస్తే లీ, థైలీ. పేడ్, పాకి ఏ మాత్ర ఇస్తే పే, డ, పేడ్. ధాగా, దాకి ఆ మాత్ర ఇస్తే ధా, గాకి ఆ మాత్ర ఇస్తే గా, ధాగా. తితలి, తాకి ఈ మాత్ర ఇస్తే తి, త, లాకి ఈ మాత్ర ఇస్తే లీ, తితలి. అర్థమైందా. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మాత్ర లగాకర్ లిఖియే అని చెప్పాడు. మాత్ర లగాకర్ లిఖియే అంటే కాకి, ఇక్కడ తెచ్చేసాడు కాకి, మనం చా రాయాలి. చాకి ఈ మాత్ర చి, ఈ మాత్ర చి, చాకి ఊ మాత్ర చు, ఊ మాత్ర చు, చాకి రీ మాత్ర చ్రు, చాకి ఏ మాత్ర చే, చాకి ఐ మాత్ర చై. ఓకేనా. మీరు ఇవంతా నీట్గా రండి. తాకి ఆ మాత్ర ఇస్తే తా, దాకి ఆ మాత్ర ఇస్తే దా, మాకి ఆ మాత్ర ఇస్తే మా, సాకి ఆ మాత్ర ఇస్తే సా, తాకి ఈ మాత్ర ఇస్తే తి, దాకి ఈ మాత్ర ఇస్తే ది, మాకి ఈ మాత్ర ఇస్తే మీ, సాకి మాత్ర ఇస్తే సి, సాకి ఈ మాత్ర, కాకి తాకి ఈ మాత్ర ఇస్తే తి, దాకి ఈ మాత్ర ఇస్తే ది, మాకి మాత్ర ఇస్తే మీ, సాకి మాత్ర ఇస్తే సి, తాకి రీ మాత్ర ఇస్తే తి, దాకి రీ మాత్ర ఇస్తే ది. రీ మాత్ర కదా ఇక్కడ మనం, సారీ. తాకి రీ మాత్ర ఇస్తే తు, దాకి రు మాత్ర ఇస్తే దు.
నెక్స్ట్ ఆ తర్వాత దాకి దు, మాకి రీ మాత్ర వేస్తే ము, సాకి రు మాత్ర వేస్తే ము. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఊ మాత్ర, మనం రీ మాత్ర అనుకుంటున్నాం, కాదు. చాకి ఊ మాత్ర వేస్తే చు, చాకి ఊ మాత్ర వేస్తే చూ, అలా అనమాట. ఓకేనా. తాకి ఊ మాత్ర వేస్తే తూ, తాకి ఊ మాత్ర వేస్తే తూ, తాకి రీ మాత్ర వేస్తే త్రు. ఓకేనా. త్రాకి ఐ మాత్ర వేస్తే తే, తాకి ఐ మాత్ర వేస్తే త్రై. ఓకేనా. సో దా, దా, ది, ది, దు, దూ, దృ, దే, దై. మా, మా, మీ, మీ, ము, మూ, మృ, మే, మై. ఇవి ఊ మాత్ర, ఊ మాత్ర, రీ మాత్ర. ఓకేనా. నేను డైరెక్ట్గా రీ మాత్ర చెప్పడానికి పోయినా. మా, మా, మీ, మీ, ము, మూ, మృ, మే, మై. స, సా, సి, సి, సు, సు, సృ, సే, సై అనమాట. ఓకేనా. ఇక్కడికి మాత్రలు లగాకర్ లిఖే, మాత్ర లగాకర్ లిఖే, వాళ్ళు ఇచ్చిన మాత్రల ప్రకారం రాయాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇక్కడ మనకి లింక్ ఇస్తున్నాడు కదా. ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఇక్కడ న్యాయం మనకి ఎలా ఉందో చూసుకొని రాయాలి. ఫస్ట్ ఖేల్ ఇచ్చాడు, నెక్స్ట్ మేల్. ఇక్కడ టూ లైన్స్ కలిపి రాసుకున్నాను. మేల్, నెక్స్ట్ తేల్, తేల్, నెక్స్ట్ బేల్, నెక్స్ట్ రేల్, జేల్. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత పేడ్ పర్ మైనా థీ, చెట్టు పైన మైనా ఉంది. పేడ్ పర్ క్యా థీ అంటే పేడ్ పర్ మైనా థీ. వృషభ్ కృషక్ కా సాథీ హే, వృషభ్ కృషకు యొక్క సాథీ, దానికి హెల్ప్ చేసేవాడు. సాథీ అంటే స్నేహితుడు, మిత్రుడు అనేసి చెప్తున్నాను అనమాట. చెట్టు పైన మైనా ఉన్నది, ఎద్దు రైతుకి స్నేహితుడు అన్నది ఇక్కడ. సో లాస్ట్లో ఫైనల్ అనమాట. మై బాలగీత్ అభినయకే సాథ్ గా సక్తా హూ, సక్తి హూ. ఎస్ పాడగలుగుతాం కదా మనము, ఎస్ పాడగలుగుతాం. मैं गा ता था धा पा ये ऐ वर्ण पढ़ और लिख सकता हूँ. यस मैं इन वर्णों से बने शब्द व वाक्य बिना देखे लिख सकता हूँ, लिख सकती हूँ. రాయగలుగుతాను, చదవగలుగుతాను. मैं संकेत के आधार पर चित्र बनाकर उसके बारे में बता सकता हूँ, बता सकती हूँ. మనకి క్లూ ఇచ్చిన ప్రకారం మనం చేయగలుగుతున్నాం కదా, చేస్తున్నాం. సో ఎస్ అనమాట. ఓకేనా. ఇది మన మేరా పరివార్ ఇంతవరకు చెప్పుకుంది. సో వీడియో చూడండి నాన్న, బాగా అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.